వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూస్ వ్లాగ్ లైఫ్. ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఏంది ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? నేనైతే కొమరవెల్లి వెళ్తున్నా. ఇక్కడ ప్రతి సంక్రాంతికి జాతర స్టార్ట్ అయ్యి ఉగాది వరకు ఎవ్రీ సండే అండ్ వెనస్డేస్లో జరుగుతుంది. నేనైతే ఫస్ట్ సండేనే వెళ్ళిన. చాలా అంటే చాలా రష్ ఉండే. నేనైతే ప్రతి ఇయర్ వెళ్తాను. ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి. నేనైతే అస్సలు నమ్మలేదు. మా మమ్మీ అంటుంటే చాలా మెంబర్స్ వస్తారు, దర్శనంకి లేట్ అవుతుంది అంటే. బట్ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఈవెన్ బైక్ పార్కింగ్కి కూడా చాలా అంటే చాలా కష్టమైంది. ఇక మీరే ఆలోచించండి ఎంత రష్ ఉందో. సో దారిలో బోనాలు వెళ్తుంటే అట్లా అని రికార్డ్ చేసిన. సో ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ జాతర మొత్తం 2.5 months అవుతుంది. బోనాలతో ఆలయంకి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తారు. ఇక పట్నం వేసి కళ్యాణం జరిపించి భక్తులు తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ సండేని పట్నం వారంగా పిలుస్తారంట. ఇక ఆ సండే అక్కడనే బోనాలు ఎక్కించి అక్కడనే స్టే చేసి ఇక నెక్స్ట్ డే మండే రోజు కళ్యాణ వేదిక దగ్గర అగ్నిగుండాలు ఇంకా పట్నం వేసి ఆ కార్యక్రమాలు ఉంటాయంట. ఈ వేడుకకి 1.5 lakhs నుంచి 2 lakhs భక్తుల వరకు వస్తారంట. నేనైతే అస్సలు నమ్మలేదు, బట్ నమ్మాల్సి వచ్చింది. బికాజ్ లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళినారనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు బండారి గోరిండు మల్లన్న బసంత మాడి
చూసారా, నైట్ అవుతున్నా ఇంకా బోనాలు వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఆ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇక నేనైతే కొండపోచమ్మకి స్టార్ట్ అయిపోయినా అనమాట. అప్పటికి లేట్ అవుతుంది అండ్ వింటర్ కదా, చలి చాలా పెడుతుందని ఇక స్టార్ట్ అయిపోయినాము. ఇక ఫైనల్లీ కొండపోచమ్మకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా రష్ ఉంటుందని అనుకున్నా, కానీ అంత రష్ లేదు. మల్లన్న టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి రాకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఆల్మోస్ట్ అందరు వచ్చేస్తారు ఇక్కడికి. అండ్ ఇక్కడ కూడా బోనాలు తీస్తున్నారు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముంగటుంటా. బాయ్ బాయ్.